అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి, ప్రీతికరమైనటువంటి వస్తువుల గురించి తెలుసుకుందాం. ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలి అంటే కొన్ని పద్ధతులను పాటించవలసిందే అని మన పెద్దలు చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శంకుని పూజించడం చాలా విశిష్టమైనది, చాలా విశేషమైనదని కూడా చెప్పుకోవచ్చు. అంతటి విశిష్టతను కలిగినటువంటి శంఖంని మన పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు నిత్య దీపారాధన చేయటం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. పూజ స్థానంలో శంఖం ఉంచి ప్రతిరోజు పూజిస్తే అమ్మవారి కటాక్షం మనపై చూపిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఏర్పడుతుంది. అదేవిధంగా ఇంట్లో సంపద పెరగాలని అనుకుంటే ప్రతి శుక్రవారం రోజు నెయ్యి దీపాన్ని వెలిగించడం చాలా విశేషమైనది. ఎవరైతే ప్రతి శుక్రవారం రోజు ఒక నెయ్యి దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఇంటి లోపల పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొలుగుతుంది. వీలైతే మీకు తోచినంతగా, మీ స్తోమతకు తగినట్టుగా మీరు శుక్రవారం రోజు ప్రసాదంగా పరమాన్నాన్ని కానీ, సిర కానీ, ఏదైనా కానీ ఒక పిండి పదార్థాన్ని కానీ నైవేద్యంగా సమర్పించండి. మీకు విశేషమైన ఫలితం అనేది దక్కుతుంది. అదేవిధంగా ఇంట్లో నెమలి పింఛాన్ని పెట్టుకుంటే మీ పూజ గదిలో పెట్టి మీరు దీపారాధన ఆచరించడం వలన విశేషమైన శక్తి మీ ఇంట్లో నెలకొలుగుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అని మన పెద్దలు చక్కగా వివరించినటువంటి సందర్భం. కాబట్టి అమ్మవారికి మంచి సువాసన అంటే చాలా ఇష్టం, మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి శుక్రవారం రోజు గులాబీలతో అమ్మవారిని అలంకరించి చక్కగా ఇంటి మొత్తానికి చక్కగా ధూపాన్ని వేసుకొని దీపారాధన చేయటం వలన అమ్మవారు ప్రశాంతతగా ఉన్న ఇంట్లో అమ్మవారు కొలువై ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇలా ఆచరిస్తారో వారి ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక అమ్మవారు మన ఇంట్లో అడుగు పెట్టిందంటే మన ఇంట్లో ధనానికి లోటు అనేదే ఉండదు. కాబట్టి ఆర్థికంగా బలపడతారు. ఎలాంటి ఇబ్బందులున్నా కానీ దూరం అవుతాయి. ఖచ్చితంగా ఈ చిన్న చిన్న పరిహారాలను ఆచరించండి. ఖచ్చితంగా అమ్మవారు స్థిరమై మీ ఇంట్లో నెలకొలుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై కలుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడాలని ప్రతి ఒక్కరికి కోరిక అనేది ఉంటుంది. ఈ కోరిక సహజం. కాబట్టి ఆర్థికంగా బలపడాలి, మాకు చక్కటి అనుగ్రహం ప్రాప్తించాలి, మేము ఏ పని చేసినా చక్కటి విజయం అనేది మాకు కలగాలి అని అనుకునేవారు ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి. ఆ పరిహారం ఏమిటంటే ఒక చిన్న స్ఫటిక తీసుకోండి. ఆ బెల్లం ముక్కను ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని ఎవరూ చూడని ప్రదేశంలో మీ ఇంట్లో పెట్టండి. ఎవరు చూడని ప్రదేశంలో ఉంచడం వలన అదికి చాలా శక్తి అనేది ఏర్పడుతుంది. ఇలా చేస్తే డబ్బు సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మీకున్న డబ్బు పరమైన సమస్యలన్నీ కూడా దూరమైపోయి మీ ఇంట్లో చక్కటి ధనాకర్షణ అనేది పెరుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఇంట్లో చాలామంది మన ఇంటి గుమ్మానికి కానీ, ఇంట్లో దేవుళ్ళ పటాలకు కానీ మనం ఒకరోజు పెట్టినటువంటి మాల వాడిపోతే అలానే ఉంచుతారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే వాడిపోయినటువంటి పువ్వుల మాలను దేవుళ్ళ పటాలకు కానీ, ఇంటి సింహద్వారానికి కానీ ఉంచడం వలన ధన నష్టం అనేది కలుగుతుంది. కాబట్టి వాటిని వెంటనే తీసి బయట వేయాలి. వాడిపోయిన వాటిని ఎప్పుడు కూడా దేవుళ్ళ యొక్క చిత్రపటాలలో కానీ, విగ్రహాలపైన కానీ ఎప్పుడు ఉంచకూడదు. ఎప్పుడు మన పూజ గదిలో ఉన్న విగ్రహాలను చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సాయంత్రం సమయంలో తలుపులను మూసివేసి కూర్చుంటారు. అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే సంధ్యావేళ సమయం లక్ష్మీ అమ్మవారు భూలోకానికి వస్తుందంట. కాబట్టి ఆ సమయంలో మన ఇంటి మొత్తాన్ని చిందరవందరగా ఉంచుకోవడం, ఎలాంటి దీపారాధన చేయకపోవడం, ఇంటి తలుపులను మూసివేయడం ఇలా అస్సలు చేయకూడదు. ఎవరైతే సంధ్యావేళ సమయంలో ఖచ్చితంగా దీపారాధన చేసి ఇంటి ముందు 2 దీపాలను వెలిగించి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారో వారి ఇంట్లో అమ్మవారు ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎందుకంటే అమ్మవారికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎవరింట్లో అయితే పరిశుభ్రంగా ఉంటుందో, ప్రశాంతంగా ఉంటారో వారి ఇంటి లోపల అమ్మవారు ఉంటుంది. కాబట్టి విశేషంగా మీ ఇంట్లోపల చక్కగా సాయంత్రం సమయంలో ఇంటి కిటికీలను కానీ, ఇంటి సింహద్వారాన్ని కానీ తెరిచి ఉంచండి. ఇలా ఉంచడం వలన ఇంటి లోపలికి పాజిటివ్ ఎనర్జీ మరియు ధనాకర్షణ అనేది వస్తుందని పెద్దలు వివరించినటువంటి విషయం. అదేవిధంగా శుక్రవారం రాగి గిన్నెలో కొద్దిగా అన్నాన్ని పెట్టి మూతను ఉంచండి. ఆ రాత్రి మొత్తం అది అలానే ఉంచిన తర్వాత మరుసటి రోజు శనివారం ఆ అన్నాన్ని పక్షులకు లేదా జంతువులకు వేయటం వల్ల పితృదేవతల యొక్క ఆశీర్వాదం పొందవచ్చు. ఇది చక్కటి సులభమైనటువంటి చిన్న పరిష్కారం. ఆచరించండి. పితృదేవతల యొక్క అనుగ్రహం మీపై ఏర్పడుతుంది. అదేవిధంగా పూజ గదిలో లక్ష్మీదేవి మరియు వినాయకుడు వెండి నాణాలు ఉంచితే సంపద పెరుగుతుందని నమ్మకం ఉంది.
మన శాస్త్రాల్లో వివరించినటువంటి సందర్భం. కాబట్టి అదే విధంగా వంటగదిలో బొద్దింకలు తిరిగితే దరిద్ర దేవత వస్తుందట. ఇంటిలో జ్యేష్ఠాదేవి ఇంటి లోపలికి ప్రవేశిస్తుందని మన పెద్దలు చెబుతున్నారు. అందుకే వంటగదిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది లోపల ఉండే పాత్రలను ఎప్పుడూ నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకే వంట పాత్రల మీద ఎప్పుడూ మూత పెట్టి ఉంచడం మర్చిపోకూడదు. వదిలేయడం వల్ల ఆ బొద్దింకలు వాలినటువంటి ఆ వంటను మనం ఎప్పుడు అరగించకూడదు. అదేవిధంగా శుక్రవారం రోజున విశేషంగా ఒక కొత్త పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక కొబ్బరికాయను కట్టి వంటగది తూర్పు మూలలో వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు పరంగా కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అన్నానికి కొరత ఎప్పుడూ ఉండదు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం త్వరగా లభిస్తుంది. అదేవిధంగా మనం ఆవుని పూజించడం వలన ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం మనకు ప్రాప్తిస్తుంది. కాబట్టి విశేషంగా ఈ శుక్రవారం రోజున స్తోమతకు తగినట్టుగా బెల్లం కానీ, పచ్చిగడ్డి కానీ, బెల్లం పానకం కానీ, బెల్లం అన్నం కానీ, బెల్లపు రొట్టెలు కానీ ఏదైనా పర్వాలేదు ఆవుకు ఆహారంగా పెట్టడం వలన ఆ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం మీపై ఏర్పడుతుంది. ఇంట్లో మనం ఎప్పుడు కూర్చొని ఉంటాం కదా, అప్పుడు ఆ సమయంలో ఆడవారు ఎప్పుడు కూడా ఎప్పుడు ఊపకూడదు. ఎందుకంటే అది దరిద్రంగా భావిస్తారు. అదేవిధంగా మగవాళ్ళు మంగళవారం రోజున గడ్డంని తీసుకోకూడదు. అంటే క్షవరం అనేది చేసుకోకూడదు. గోళ్ళు కూడా కత్తిరించుకోకూడదు. ఇలా చేయడం వలన జ్యేష్ఠాదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది. కాబట్టి అస్సలు ఈ పనులు చేయకూడదు. అదేవిధంగా కొబ్బరికాయను కొట్టేటప్పుడు 3 కన్నులు కనిపించే చిప్పను ప్రత్యేకంగా తీసుకొని పలకొట్టాలి. ఇలా చేయటం వలన అన్ని శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. అలాగే ఎవరికైనా ఏదైనా సరే సమానంగా పంచి ఇవ్వాలి. అది పెద్దలు సూచించినటువంటి విషయం. అలా చేస్తే శుభం, సంపద మన వైపు వస్తుందని మన పెద్దలు చెప్పినటువంటి విషయం. కాబట్టి విశేషంగా ఈ శుక్రవారం రోజున ఈ చిన్న చిన్న నియమాలను పాటించి చూడండి. మీకు మంచి అనేది జరుగుతుంది. మీరు ఏ పని చేసినా చక్కటి విజయం అనేది ప్రాప్తిస్తుంది. ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాలను ఆచరించండి. మంచి ఫలితం అనేది దక్కుతుంది. అలాగే మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి.